నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బిగ్ టీవీ ఏపీలో ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిజల్ట్ చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 88, ఆ ఫిగర్ ని కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి ఖచ్చితంగా చాలా సునాయాసంగా చేగించుకోబోతుంది అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మరి బిగ్ టీవీ నిర్వహించినటువంటి సర్వేలో టీడీపీ, బీజేపీ అండ్ జనసేన కూటమి సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ ని చేజిక్కించుకోబోతోంది అని రిజల్ట్ గా తెలుస్తోంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా సంజయ్ గారు, బిగ్ టీవీ సర్వే అనేది వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ వస్తుంది అనే అంశంలో జరిగిన అన్ని సర్వేల్లో కూడా ఈ కూటమి వచ్చేసి 115 సీట్లు ప్లస్ 20 పార్లమెంట్ సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కానీ నేడు ఎన్నికలు ల్యాగ్ అవుతున్నాయి, బాగా దూరం ఉండటం వలన, అలాగే దగ్గరలో అంటే బీజేపీ చేరిన 2-3 రోజుల్లోనే వాళ్ళు గత నెల నుంచి బిగ్ టీవీ సర్వే ఉంది. వాస్తవ పరిస్థితుల్లో కూడా బీజేపీ చేరిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. వీళ్ళు వాలంటీర్లు కట్టడి చేయటంలో, ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు పాటించడంలో ఈ కూటమికి కలిసి వచ్చే అంశం. టీడీపీ, జనసేన ఈ రెండు వరకే అయితే ఈ ఎన్నికల కమిషన్ ని ప్రభావితం చేసే పరిస్థితి ఉండదు. అట్లాగే వీళ్ళని వాలంటీర్లని వాలంటీర్లని కట్టడి చేయటంలో వీళ్ళు విఫలమై ఉండేవాళ్ళు అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఈ వాలంటరీ వ్యవస్థను కట్టడి చేయటంలో, అట్లాగే అధికారులని కట్టడి చేయటంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చాలా నిర్ణయాల్లో ఈ కూటమి కొంచెం ముందందులో ఉంది అని చెప్పి చెప్పొచ్చు. కాబట్టి తను ఏదైతే బలం అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి, ఎలా అయితే ఈ ఎన్నికల్లో నెగ్గాలనుకున్నారో ఆ అంశాలన్నిటికీ కూడా కట్టడి చేసి ఈ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి మ్యాజిక్ ఫిగర్ ని దాటుతుంది అని చెప్పి సర్వే రావడం అనేది జరిగింది. నాకు తెలిసి ఇంకా ఈ సర్వే ముందు ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనీసం బలిజలకు ఎటువంటి ప్రాధాన్యం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఉన్న నాయకుల్ని ఏ నియోజకవర్గాల్లో అయితే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు పనిచేశారో అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లి మార్చడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న చోట్ల, అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంది. అంటే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించే ఆ స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికిన పక్షంలో ఈ ఉన్న వాళ్ళని అవతల పార్టీలకి అంటే టీడీపీ, జనసేన, బీజేపీలకు ఆయుధాలు కాకుండా ఉండటం కోసం, ఈ అభ్యర్థుల్ని అవతల పార్టీలు ఆయుధాలు కాకుండా ఉండటం కోసం వీళ్ళు వెళ్ళి ఆ పార్టీలో చేరి వీళ్ళ మీదే పోటీ చేస్తే పూర్తిగా వైఎస్ఆర్సీపీ దాదాపు 30-40 సీట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ అవతల పార్టీలోకి వెళ్లకుండా ఉండేదానికి అకామిడేట్ చేసి చాలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితుల్లో ప్రజలు వీళ్ళెవరిని ఆదరించే పరిస్థితి లేదు. ఉదాహరణకు నెల్లూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట ఎంపీగా తీసుకురావడం, ఆయన అక్కడ సీట్లు లేదన్నప్పుడు ఆయన టీడీపీకి దగ్గరయ్యే పరిస్థితిలో ఉన్నాడు. టీడీపీలోకి వెళ్ళిపోతే ఈయన స్పోక్ పర్సన్ కొంచెం వైఎస్ఆర్సీపీకి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈయన అక్కడ ఎంపీగా అకామిడేట్ చేశారు. అట్లాగే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సతీమణిని తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా పోటీ చేయడం, ఇట్లా కొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసీ గారిని తీసుకెళ్లి ఆయనకున్న సీట్ను, ఆయన గెలవాల్సిన సీట్ను తీసుకెళ్లి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఎక్కడైనా సరే ఈ వైసీపీ గెలుస్తుంది, వీళ్ళకి బలం ఉంది అన్న చోట్ల కొత్త వ్యక్తులను ప్రవేశపెట్టి ఉన్న వాళ్ళని ఎంపీలుగా అకామిడేట్ చేయడం వల్ల పూర్తిగా వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్న చోట్ల కూడా చేజార్చుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి వీరశంకర్ గారు బిగ్ టీవీ సర్వే
సో ఇంకోటి ఏంటి అని అంటే టఫ్ ఫైట్ కూడా నడుస్తుంది 35 స్థానాల్లో. సో వైసీపీకి ఏమో 53 స్థానాలు రావచ్చు అండ్ టీడీపీ కూటమికి 91 స్థానాలు రావచ్చు అని చెప్పాను. అంటే చాలా సునాయాసంగా 91 టీడీపీ కూటమికి వస్తున్నాయి అంటే సో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసినట్టే. అండ్ టఫ్ ఫైట్లు ఏవైతే ఉన్నాయో 35 స్థానాలు ఇంచుమించుగా అవి కూడా మాక్సిమం ఈ టీడీపీ కూటమికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా బిగ్ టీవీ సర్వే చెబుతోంది. సో దాని గురించి ఏమంటారు మరి? సౌజన్య గారు, ఒకసారి ఎక్కడ ఈ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే, ఒక అభ్యర్థి ఒక పార్టీ గెలుస్తుంది అనుకున్న చోట మిగిలిన నాయకులు ఎవరు కూడా ఓడిపోయే పార్టీ తరఫున ఉండే పరిస్థితిలో ఉండరు. మ్యాజిక్ ఫిగర్ దాటి టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అనుకున్నప్పుడు ఓడిపోయే పార్టీలో, అధికారం దూరం అయ్యే పార్టీలో ఎవరు ఉండటానికి, అక్కడ ఖర్చు పెట్టడానికి పరిస్థితులు లేవు. ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బుడిదల పోసిన పన్నీర్ లాగా డబ్బులు తీసుకెళ్లి అందులో పడేసి మోస్ట్ ఎక్స్పెన్సెస్ ఎలక్షన్ అని చెప్పుకోవాలి. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా, 100-200 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ కరెక్ట్ గా ఇలాంటి పరిస్థితుల్లో గెలవదు ఈ పార్టీ, ఇది అధికారంలోకి రాదు అని తెలిసిన పక్షంలో వీళ్ళెవరు వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. ఖచ్చితంగా ఊరిక అభ్యర్థులు నిలబడిన స్థానాల్లో కూడా ఏదో నామినల్ గా ఎలక్షన్ కి వెళ్తారే కానీ వీళ్ళు కూడా ఉన్న అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి పోటీ చేసే పరిస్థితి ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటింది అనుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి 10 సీట్లు 20 సీట్లు అయినా కూడా నాకు తెలిసి దాదాపు 110-120 సీట్లలో ఈ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాదాపు 20-21 ఎంపీ సీట్లు వీళ్ళు గెలవబోతున్నారు అనేది వాస్తవం. గెలవబోతున్నారు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అండ్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ గా వీరశంకర్ గారు, బిగ్ టీవీ సర్వే ఏదైతే ఉందో అదే వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని మీరు భావిస్తున్నారా? అసలు ఏమంటారు మరి? ఖచ్చితంగా బిగ్ టీవీ అనేది చాలా నాకు తెలిసి 2 పార్టీలకి సమానంగా బీజేపీ వీటిలో టీడీపీ కూటమికి ఇట్లు న్యూట్రల్ గా ఉండే సర్వే. వాళ్ళు వాళ్ళ సర్వేలోనే నాకు తెలిసి ఈ కూటమి విజయం సాధించే పరిస్థితి, మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి ఉంది. అంటే ఈ సర్వే అన్ని పార్టీలకి, ఇటు కూటమికి ఇటు వైఎస్ఆర్సీపీకి 2 పార్టీలకి ఈ సర్వే అనేది చేరువైంది. వాళ్ళు సర్వేలు చూసుకున్న తర్వాత అధికార పార్టీ నుంచి పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా ఎన్నికల్లో తన ఎఫర్ట్స్ పూర్తిగా పెట్టాలి అంటే వెనకంజ వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో ఆ వెనకంజ వేసే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇంకో 10-20 సీట్లు ఈ కూటమికి దగ్గరయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే రాయలసీమలో బలిజలను ప్రభావితం చేయడం కోసం టీడీపీ జనసేన కూటమి కొంతమందిని బలిజ నాయకులను, చిత్తూరు నుంచి బలిజ నాయకులను తిరుపతి నుంచి కాంటెస్ట్ చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్న నేపథ్యంలో నాకు తెలిసి రాయలసీమలో కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ లెక్కల్లో. కాబట్టి సర్వే ఫలితాలను దాటి ఈ కూటమి విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో సరేనండి, మరి బిగ్ టీవీ ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో కరెక్ట్ గా ఎలక్షన్ కోడ్ కి ముందు రోజుతో వాళ్ళు దాన్ని ముగించడం జరిగింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారం చేజించుకోబోతోంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, వీరశంకర్ గారు. థ్యాంక్ యూ.